హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక అదేనండి, ఈ మధ్య నేను అంతా కూడా మా పిల్లల స్వీట్ మెమొరీస్ నేను అన్నీ కూడా నా ఛానల్లో అయితే అప్లోడ్ చేసుకుంటున్నాను కదా. సో అంటే వాళ్ళకి పెద్ద అయ్యాక కూడా ఇవి మిస్ అవ్వకుండా ఉంటాయి అన్న ఒక హోప్ అనమాట. అంటే రేపన్న రోజు అంటే ఒక స్వీట్ మెమొరీస్ అంటే మా మమ్మీ మాకు ఇవి ఉంచింది చక్కగా ఛానల్లో పెట్టుకుంది అన్నట్టుగా వాళ్ళకి ఉంటుంది. అలాగే ఏంటంటే అప్పుడు మనం ఈ అన్నప్రాసన ఇవన్నీ ఏంటంటే కనుక చిన్న చిన్న ఫంక్షన్స్ కాబట్టి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి వస్తారు కాబట్టి ఓన్లీ వీడియోగ్రాఫర్ని అయితే లేదండి, ఓన్లీ కెమెరామెన్ అంటే ఓన్లీ ఫొటోస్ మాత్రమే తీయించాము. వీడియోగ్రాఫర్ లేరు కాబట్టి మా సెల్లోనే మేమైతే ఇవన్నీ కూడా పిల్లలకి ఒక స్వీట్ మెమొరీస్ కింద ఉంటాయి అన్నీ కూడా అనేసి మేమైతే ఇలాగా సెల్లోనే ఇవన్నీ గ్యాదర్ చేసుకున్నాం వీడియోస్ అన్నీ కూడా. అలాగే మా బాబు అన్నప్రాసన వీడియో కూడా నేను పెట్టానండి మన ఛానల్లో. ఫస్ట్ స్టార్టింగ్లో 5th వీడియోనో 6th వీడియోనో అది మేబీ మన పిల్లలు మన బాధ్యత అని ఒక టైటిల్ పెట్టయితే నేను ఆ వీడియో అప్లోడ్ చేశాను. అంటే సాంగ్స్ అవి పెట్టాలంటే కాపీరైట్స్ అవి పడిపోతాయి కాబట్టి ఇంకా మ్యూజిక్ ఇవన్నీ కూడా నేను అన్నీ వాడడం నాకు ఎందుకు ఇష్టం లేక సో నేను ఓన్లీ నా వాయిస్ ఓవర్తో నేను ఛానల్ అయితే రన్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి కూడా. మా పాప మా బాబు అన్నప్రాసన కూడా నాకు ఎంతో ఇష్టమైన దేవత మా గోగులమ్మ తల్లి గుళ్ళోనే అయిందండి. అంటే ఆవిడ వీడియో మన ఛానల్లో కూడా ఉంది, ఆవిడ చరిత్ర మన ఛానల్లో లాంగ్ వీడియో ఉందండి. సో ఆవిడ ఎలా వెలిసారు ఏంటి అనేది. సో మా పాపకి మా బాబుకి కూడా నేను అక్కడే అన్నప్రాసన చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆవిడ నాకు చాలా ఇష్టము నిజంగా. సో ఆ అమ్మవారు ఎలా వెలిసారు ఏంటి స్టోరీ అంతా తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్లో లాంగ్ వీడియో ఉందండి. మన ఛానల్ స్టార్టింగ్లోనే ఆ వీడియో కూడా 3rd వీడియోనో 4th వీడియోనో అంతే మేబీ. సో మనము పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏదండి, విద్యే కదా. సో నేను ఏంటంటే మా పిల్లలు అన్నప్రాసినప్పుడు బుక్ పట్టుకోవాలి పెన్ను పట్టుకోవాలి నేను చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యేదాన్ని. సో నేను అలా అనుకున్నట్లుగానే మా పిల్లలిద్దరు కూడా బుక్కే పట్టుకున్నారండి ఫస్ట్. సో మా పాప అయితే ఫస్ట్ బుక్కే పట్టుకుంది, మా బాబు కూడా ఫస్ట్ బుక్కే పట్టుకున్నాడు. సో చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు. అంటే అప్పుడు ఒక సంతోషంగా తల్లిగా మనం మురిసిపోతూ ఉంటాం. అంటే మనం అనుకున్నది పట్టుకున్నాడు అంటే మన మనసులో ఉన్న కోరిక పట్టుకున్నారు మన పిల్లలు అన్న ఒక హ్యాపీనెస్ ఉంటుంది మనకి. సో మా పాప కూడా చూసారా ఫస్ట్ అయితే బుక్కే పట్టుకుంది. నేను అప్పుడు ఎంత ఎగ్జైట్ అయిపోయాను అక్కడ. మా బాబు బుక్ పట్టుకున్నప్పుడు నేను అంత ఎగ్జైట్ అయిపోయాను. ఏంటంటే అంటే అంటారు కదండి, అన్నప్రాసనలు ఏవైతే పట్టుకుంటారో సో అవి ఖచ్చితంగా సాధిస్తారు అన్నట్లుగా పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి సో అదొక నమ్మకంతో అలాగా నేను అనుకునేదాన్ని అనమాట. సో తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నేను మా పిల్లలు ఈ బుక్ పెన్ను పట్టుకుంటారు కదండి అన్నప్రాసనలో, ఇవి నేను దాచుకున్నాను అనమాట. అంటే మా పిల్లలకి స్వీట్ మెమొరీస్ కింద పెద్దయ్యాక ఇవ్వచ్చు వాళ్ళ స్వీట్ మెమొరీస్ ఇవి అన్నట్లుగా వాళ్ళకి ఉంటుంది. అంటే మా అమ్మ మాకు ఇలా దాచింది అన్న ఒక ఇది కూడా ఉంటుంది కదా వాళ్ళకి. మా పిల్లల మెమొరీస్ నేను దాచుకున్నాయి కూడా మీకు వీడియో అయితే ఒకటి విడివిడిగా ఇద్దరే కూడా నేను వీడియోస్ చేస్తాను. సో అలాగే వీడియో చివరి వరకు చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్లో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఏమైనా కొత్త వీడియోస్ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే నేను తప్పకుండా పాటిస్తాను మీ సలహాలు. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ కొత్త వారు ఎవరైనా చూసినట్లయితే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఇప్పుడు వ్యూస్ తక్కువ ఉన్నా సరే ఫ్యూచర్లో వ్యూస్ ఎక్కువ వస్తాయని నేను ఆశిస్తున్నాను. సో అందుకే నేను ఆ నమ్మకంతో నేను ఛానల్ అయితే ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాను అనమాట. ఇప్పటికే ఛానల్ మొదలుపెట్టి 7 months అయిపోయింది ఆల్రెడీ. అండ్ ఇంకొకటి ఏంటంటే సెకండ్ టైం ఏం పట్టుకుందంటే బంగారం పట్టుకుంది అండి మా పాప. ఆడపిల్ల కదా నిజంగా బంగారం పట్టుకుంది లక్ష్మీదేవి. తర్వాత వచ్చేసి 3rd టైం అయితే పెన్ పట్టుకుంది. నేను అప్పటికే ఇదవుతున్నాను, పెన్ పట్టుకో తల్లి అనేసి. అంటే అంటున్నాను అనమాట అక్కడ నేను, పెన్ పట్టుకోవాలి, నువ్వు సైన్లు పెట్టాలి, ఉద్యోగం చేస్తావు కదా, నీ సైన్ పెట్టిన తర్వాత వాళ్ళకి ఏదైనా పని అవ్వాలి అన్నట్లుగా నేను అంటుంటే నిజంగా మా పిల్ల నేను అన్నట్లుగానే పెన్ను పట్టుకుంది అప్పుడు 3rd టైం చక్కగాని. సో చూసారు కదా వీడియోలో. సో ఇవైతే కెమెరా పిక్స్ అండి, కొన్ని అయితే కెమెరా పిక్స్ నేను యాడ్ చేశాను లాస్ట్లో. సో ఇదనమాట మా ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ అనమాట. సో మా పిల్లలకి మనం ఇచ్చేవి ఏంటండి ఇలాంటి ఫస్ట్ మెమొరీ. సో మా పాపది ఫస్ట్ మెమొరీ అంటే ఫస్ట్ పుట్టిన కాడ నుంచి అన్నప్రాసన, ఉయ్యాల ఫంక్షన్, ఫస్ట్ బర్త్డే వరకు కూడా ఆల్బమ్ కూడా నేను మన ఛానల్లో పెట్టాను. తప్పకుండా చూడండి, ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. సో ఎవరికైనా ఐడియాలు రావాలన్నా సరే, ఏమైనా పోజెస్ అయినా ఏమైనా సరే. సో మా పాప అన్నప్రాసన అయితే ఇలా జరిగిందనమాట. సింపుల్గా తక్కువ ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా అయితే జరిగిందనమాట. ఫస్ట్ బర్త్డే అయితే గ్రాండ్గా చేశానండి మా పిల్లలిద్దరికీ కూడాని. సో
ఇంకంతేనండి వీడియో. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. సో మన పిల్లలకి ఇచ్చే స్వీట్ మెమొరీస్ ఇవే కాబట్టి మీరు కూడా మీ పిల్లలకి తప్పకుండా స్వీట్ మెమొరీస్ ఇలాగే మిగిల్చాలని తప్పకుండా ఆశిస్తున్నాను. సో ఇలాంటి స్వీట్ మెమొరీస్ దాయండి పిల్లలకి, ఎందుకంటే వాళ్ళకి పెద్ద అయ్యాక ఇవే అనమాట. సో ఇప్పుడు మనకి కొన్ని ఉండవు, మనం అప్పుడు ఏం చేసామో ఏంటో మనకు తెలీదు, కానీ మన పిల్లలకైనా మనం ఇలా దాచుకోవాలి కదా. సో అదనమాట. సో వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఏమన్నా కొత్త వీడియోస్ సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కనుక తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.